అష్టాదశ అధ్యాయము. పునః నారదుడు ప్రవచిస్తున్నాడు. ఓ పృథుమహారాజా, పూర్వోక్తి విధంగా బృందాచితాస్థలిలో దేవతలచే చల్లబడిన బీజాల వల్ల త్రిగుణ శోభితాలైన ఉసిరి, మాలతి, తులసి అనే 3 రకాల వృక్షాలు ఆవిర్భవించాయి. వీటిలో సరస్వతి వలన ఉసిరిక, లక్ష్మి వలన మాలతి, గౌరి వలన తులసి ఏర్పడ్డాయి. అంతవరకు బృందామోహంతో మందుడై ఉన్న విష్ణువు తన చుట్టూ చెట్లై మొలిచిన లక్ష్మీ, సరస్వతి, పార్వతి మహిమల వలన కోలుకున్నవాడై అనురాగపూరిత హృదయంతో ఆ వృక్షాలను తిలకించసాగాడు. కానీ వాటిలో లక్ష్మీదత్త బీజాలు ఈర్ష్యాగుణాన్వితలై ఉండటం వలన ఆ బీజోత్పన్నమైన మాలతి బర్బరి నామధేయమై విష్ణువునికి ఎడమయ్యింది. కేవలం అనురాగపూరితులైన ఉసిరి, తులసి మాత్రమే పీతాంబరునికి ప్రియంకరులయ్యాయి. తద్వారా విష్ణువు మోహ విముక్తుడై ధాత్రీ తులసి సమేతుడై సర్వదేవతా నమస్కారాలను అందుకుంటూ వైకుంఠానికి తరలి వెళ్ళాడు. అందువలనే కార్తీక వ్రతంలో విష్ణు పూజలో ముందుగా తులసిని పూజించినట్లయితే పుండరీకాక్షుడు ఎన్నలోని సంతోషాన్ని పొందుతాడు. అంతేకాదు, తులసి మహిమ. ఎవరింటిలో తులసీవనం ఉంటుందో ఆ ఇల్లు సరస్వతీ తీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడకు రాలేరు. సర్వపాప సంహారకమైన ఈ తులసీవనాన్ని ఎవరు ప్రతిష్ఠిస్తారో వారికి యమధర్మరాజును దర్శించే పని ఉండదు. అనగా నరకానికి వెళ్ళరని, పుణ్యాత్ములై స్వర్గాన్ని పొందుతారని భావము. గంగా స్నానము, నర్మదా దర్శనము, తులసి సేవనము ఈ 3 సమాన ఫలదాయకాలేనని చెప్పబడుతుంది. తులసిని ప్రతిష్ఠించినా, తడిపినా, తాకినా, పెంచినా మానసిక శారీరక పాపాలే గాని మాటల వలన పాపాలు కూడా మటుమాయమైపోతాయి. తులసి గుత్తులతో శివకేశవులను అర్చించిన వాడు ఖచ్చితంగా మోక్షాన్ని పొందుతాడనడంలో ఎటువంటి సందేహము లేదు. పుష్కరాది తీర్థాలు, గంగాది నదులు, విష్ణాది దేవతలు తులసి దళాలతో నివసిస్తుంటారు. ఎన్ని పాపాలు చేసినాడైనా సరే ఎవడైనా శరీరానికి తులసి మట్టిని పూసుకుని మరణిస్తున్నాడో అటువంటి వానిని చూసేందుకు యముడు కూడా భయపడతాడు. అటువంటి వాడు విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడన్నాడడం సత్యం. సత్యం, ముమ్మాటికి సత్యం. తులసి చెట్టు యొక్క గంధాన్ని ధరించేవాడికి పాపాలు కొంచెం కూడా అంటవు. తులసి వనపు నీడలో పితృశ్రాద్ధ చేసినట్లయితే అది పితృలకు అక్షయప్రదాన్నిస్తుంది. అదేవిధంగా ఉసిరి మహిమ. ఉసిరి చెట్టు నీడను పిండ ప్రదానం చేసిన వారి పితృలు నరకము నుంచి విముక్తులైతారు. ఎవడైతే తన శిరస్సు పైన, ముఖమందున, దేహమందున, చేతులందున ఉసిరపండును ధరిస్తున్నాడో వాడు సాక్షాత్ విష్ణు స్వరూపుడని తెలుసుకోవాలి. ఎవడి శరీరంపై ఉసిరిక ఫలము, తులసి, ద్వారకోద్భవమైన మృత్తిక ఉంటాయో నిస్సందేహంగా వాడు జీవన్ముక్తుడేనని తెలుసుకో. ఉసిరి పండ్లను, తులసి దళాన్ని కలిపిన జలాలతో స్నానమాడిన వాడికి తక్షణమే గంగా స్నాన ఫలము లభిస్తుంది. ఉసిరి పత్రితో గాని, ఫలాలతో గాని దేవపూజ చేసిన వాడికి ముత్యాలతోనూ, మాణిక్యాలతోనూ, బంగారాలతోనూ ఆరాధించిన ఫలము ప్రాప్తిస్తుంది. సూర్యుడు తులాగతుడైన కార్తీక మాసంలో చేయబడే యజ్ఞయాగాదులు, తీర్థసేవలు విశేష ఫలితాన్నిస్తాయి. సమస్త దేవతలు, మునులు కూడా ఈ కార్తీక మాసంలో ఉసిరిక చెట్టును ఆశ్రయించుకుని ఉంటారు. ఏ నెలలోనైనా సరే ఎవడైతే ద్వాదశి నాడు తులసి దళాలను, కార్తీక 30 రోజుల్లోనూ ఉసిరిక పత్రిని కోస్తున్నాడో వాడు నింజాలైన నరకాలనే పొందుతున్నాడు. కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో వాడి యొక్క 1 సంవత్సరపు దోషం తొలగిపోతుంది. ఉసిరి నీడన విష్ణు పూజ చేసినట్లయితే అన్ని విష్ణు క్షేత్రాలలోని శ్రీహరిని ఆరాధించిన పుణ్యం కలుగుతుంది. శ్రీహరి లీలలని, మహిమలని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా ఎలాగైతే సాధ్యం కాదో అదే ప్రకారము ఈ తులసీదాత్రి వృక్ష మహిమల్ని చెప్పడం కూడా చతుర్ముఖుడైన బ్రహ్మకు కానీ, సహస్రముఖుడైన శేషునికి కానీ సాధ్యం కాదు. ఈ ధాత్రి తులసి జనన గాథ ఎవరు వింటున్నారో, వినిపిస్తున్నారో
వాళ్ళు తమ పాపాలను పోగొట్టుకున్న వారై తమ పూర్వులను కూడి శ్రేష్టమైన విమానంలో స్వర్గాలని పొందుతున్నారు. 17-18 అధ్యాయములు 24వ నాటి పారాయణము సమాప్తం.